దేశ రాజధాని ఢిల్లీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది మరణించగా 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని ఎల్ఎన్జేపీ హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 8 మంది పరిస్థితి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఢిల్లీ బ్లాస్ట్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? సాయంత్రం 6:55 ప్రాంతంలో ఈ పేలుడు సంభవించింది. సూర్య 10 మంది మరణించారు, 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. అందులో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. అయితే ఈ ఘటన, ఈ పేలుళ్లకు సంబంధించి కారణాలు అనేది కూడా తెలియరావాల్సి ఉంది. ప్రస్తుతానికి విచారణ అంతా కూడా చేపట్టారు ఢిల్లీ పోలీసులు. కేంద్ర ప్రభుత్వం అలాగే ఢిల్లీ ప్రభుత్వం హై అలర్ట్ ని ప్రకటించింది. ఘటన జరిగిన తర్వాత ప్రధాని మోడీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో మాట్లాడారు, వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీరియస్ గా స్పీడ్ గా దీనికి సంబంధించినటువంటి విచారణ చేపట్టాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. అంతకంటే ముందే అమిత్ షా ఢిల్లీ పోలీస్ కమిషనర్ తో మాట్లాడారు. అలాగే అన్ని ఏజెన్సీల నుంచి కూడా ఆయన సమాచారాన్ని అంతా కూడా తీసుకున్నారు. ఆ మేరకు ప్రధానికి ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఇచ్చినట్టుగా సమాచారం ఉంది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించాల్సిందిగా ప్రధాని ఆదేశించినట్టుగా సమాచారం ఉంది. ఇక కీలకంగా ఈ ఘటనకు సంబంధించి అనుమానిస్తున్నట్టుగా ఇది ఏమన్నా ఉగ్రవాద దాడియా లేకపోతే మరే ఇతర కారణంతో ఆ కారు పేలిందా అనే దానిపైన స్పష్టత అనేది కూడా రావాల్సి ఉంది. అయితే కదులుతున్నటువంటి వాహనం, స్లోగా మూవ్మెంట్ ఉన్నటువంటి వాహనంలోనే పేలుడు సంభవించినట్లుగా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తా ఉన్నారు. దాంతో ఆ పేలుడు ఘటన ఇంపాక్ట్ తోటి సుమారు కారు పేలుడు పక్కనే ఉన్నటువంటి మరొక 6 కార్లు ధ్వంసమయ్యాయి. వాటితో పాటు 4 బైక్స్, 4 ఈ రిక్షాలు కూడా తగలబడినటువంటి పరిస్థితి ఉంది. ఇక పక్కనే ఉన్నటువంటి షాపులు కూడా ఇంపాక్ట్ అయ్యాయి. దాంతో పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించింది. మొత్తంగా 10 మంది చనిపోయారు. చనిపోయిన వారి బాడీస్ కూడా ఛిద్రమైనటువంటి పరిస్థితి ఉంది. గుర్తుపట్టలేనటువంటి విధంగా బాడీస్ అనేది కూడా ఛిద్రమయ్యాయి. వాటికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా తెలియరావాల్సి ఉంది. ఇక ఎన్ఐఏ సంబంధించినటువంటి టీమ్స్ కూడా చేరుకున్నాయి. బాంబ్ స్క్వాడ్ కు సంబంధించి ఢిల్లీ స్పెషల్ టీం ఉంది. ఆ టీం కు సంబంధించినటువంటి సభ్యులు కూడా ఇప్పటికే చేరుకున్నారు. వాటికి సంబంధించి వివరాలు అనేది కూడా తీసుకుంటున్నారు. ఒకవేళ వెహికల్ కనుక సిఎన్జి వెహికల్ అయితే సిఎన్జి బ్లాస్ట్ జరిగి ఉంటుందా, లేకపోతే ఏదైనా పేలుడు పదార్థాలను క్యారీ చేస్తుంటే అది పేలిందా, లేకపోతే కావాలనే రెడ్ ఫోర్ట్ ని టార్గెట్ గా చేసుకొని అక్కడ పేలుళ్లు జరిపారా అనేటువంటి కోణంలో విచారణ అనేది కూడా జరుగుతూ ఉంది. ఆత్మాహుతి దాడియా అనే యాంగిల్లో కూడా విచారణ చేపడతా ఉన్నారు. ఏదేమైనా సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్న తర్వాత ఆ వెహికల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆ వెహికల్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అనేది కూడా తెలియరావాల్సి ఉంది. ఎందుకంటే ఢిల్లీకి సంబంధించి, ఓల్డ్ ఢిల్లీకి సంబంధించి రెడ్ ఫోర్ట్, చాందినీ చౌక్ ఈ 2 కూడా హాట్ లాంటి ప్రాంతాలు, నిత్యం రద్దీగా ఉండేటువంటి ప్రాంతాలు, నిత్యం పోలీసుల కదలికలు ఉండేటువంటి ప్రాంతాలు. ఆ ఏరియా అంతా కూడా సీసీటీవీ సర్వేలెన్స్ అంతా కూడా ఉంటుంది. అట్లాంటి టాప్ కట్టుదిట్టమైనటువంటి ప్రాంతంలో ఈ దాడి, ఈ పేలుడు సంభవించడం పట్ల ఏదన్నా ఉగ్రవాద కదలికలకు సంబంధించి ఉగ్రవాద కోణాలు ఉన్నాయా, స్లీపర్ సెల్ కి సంబంధించినటువంటి దాడులు ఏమైనా జరిగాయా? మొత్తంగా ఇప్పటి వరకు కూడా ఈ పేలుడుకు సంబంధించి ఏ ఒక్క టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కూడా తామే చేశామంటూ కూడా ఇప్పటివరకు ఎవరు కూడా ప్రకటించలేదు, క్లెయిమ్ చేయలేదు. సాధారణంగా అయితే ఇట్లాంటి పేలుళ్లు జరిగినటువంటి సందర్భంలో కానీ ఏదైనా ఇట్లాంటి ఘటనలు జరిగినటువంటి సందర్భాల్లో కొన్ని ఉగ్రవాద సంస్థలు క్లెయిమ్ చేసుకుంటాయి, ఇది మేమే చేశాము, ఈ ఘటనకు పాల్పడింది మేమే అంటూ కూడా క్లెయిమ్ చేసుకుంటాయి. బట్ ఇప్పటి వరకు కూడా ఈ పేలుడుకు సంబంధించి అట్లాంటి ఏ ఉగ్రవాద సంస్థ కూడా దీన్ని క్లెయిమ్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇక 2-3 రోజుల నుంచి కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి భారీ కుట్రలను కూడా ఏటీఎస్ భగ్నం చేస్తా వచ్చింది. ఇటు జమ్మూ కాశ్మీర్ లో 2 రోజుల క్రితం 2 ఉగ్రవాదులను ఎన్కౌంటర్ చేశారు. ఇక ఈ రోజు ఫరీదాబాద్ లో కూడా సుమారు 8 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వాటిన్నింటికి ఇంటర్లింక్ ఏదైనా ఉందా అనేటువంటి కోణంలో కూడా జరుగుతుంది. అయితే వరుసగా ఒక వారం రోజుల నుంచి కూడా ఢిల్లీలో పరిణామాలన్నీ కూడా కొంత డిఫరెంట్ గా ఉన్నాయి. ఇటీవలే జీపీఎస్ స్వూపింగ్ జరిగింది. విమానాలకు సంబంధించినటువంటి రాకపోకలకు సంబంధించి సుమారు 800 విమానాలకు సంబంధించిన రాకపోకల పైన పూర్తిగా అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి. ఫేక్ జీపీఎస్ అంటే జీపీఎస్ స్వూపింగ్ చేయడం ద్వారా వాటికి సంబంధించి
డెస్టినేషన్ సంబంధించినటువంటి అంతరాయం అనేది కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆ తర్వాత ఈ 2 రోజుల నుంచి కూడా ఉగ్రవాదులకు సంబంధించినటువంటి కదలికలు బయటపడడం, ఇక ఈ రోజు సాయంత్రం ఏకంగా దేశ రాజధాని ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గరలోనే ఈ పేలుడు సంభవించడంతో మొత్తంగా వీటన్నింటికి ఏదైనా ఇంటర్లింక్ కనెక్షన్ ఉందా అనేటువంటి కోణాల్లో కూడా దర్యాప్తు అయితే సాగుతా ఉంది. ప్రస్తుతానికి ఎన్ఐఏ టీమ్స్ కూడా రంగంలోకి దిగినటువంటి నేపథ్యంలో వాటన్నింటిపైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పటికప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీ టాప్ పోలీస్ బాస్లందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు. వారి దగ్గర నుంచి సమాచారం అనేది కూడా తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మరోవైపు ఎవరైతే తీవ్రంగా గాయపడ్డారో వాళ్ళందరినీ కూడా ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి తరలించారు. వారికి అవసరమైనటువంటి చికిత్స అనేది కూడా అందిస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఒక హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే లాస్ట్ 11 years లో కూడా ఢిల్లీలో ఇట్లాంటి ఘటనలు జరగలేదు. అంతకుముందు ఢిల్లీలో అల్లర్లు జరిగినప్పటికీ కూడా ఇంత పెద్ద ఎత్తున ఆ పేలుళ్ల లాంటి ఘటనలు అయితే జరగలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం లాస్ట్ 11 years తర్వాత ఇంత పెద్ద స్థాయిలో ఒక పేలుడు సంభవించడం, దాంట్లో 10 మంది వరకు మృతి చెందడం, మరొక మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ఒక 10 మంది సివియర్ గా ఇంజూర్ అయ్యారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందనేటువంటి సమాచారం వస్తున్న నేపథ్యంలో కొంత మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఇట్లాంటి ఇష్యూ ఘటన నేపథ్యంలో దేశవ్యాప్తంగా మెట్రోపాలిటన్ సిటీస్ అలాగే మెట్రో సిటీస్ అన్ని కూడా అలర్ట్ జోన్ లోకి వెళ్లాయి. పోలీసులకు ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీజీపీలకు కేంద్ర హోంశాఖ అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా మతపరమైనటువంటి ప్రాంతాలు కావచ్చు, సున్నితమైనటువంటి ఏరియాస్, ఇట్లాంటి సరిహద్దు ప్రాంతాలకు వీటిని టార్గెట్ గా చేసుకొని అలాగే జనసంచారం ఎక్కువగా ఉండేటువంటి మాల్స్ కావచ్చు, రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్ ఇట్లాంటి వాటిపైన దాడులకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ప్రాంతాల్లో కొంత నిఘా అనేది కూడా పెంచడంతో పాటు కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేయాలంటూ కూడా ఆదేశాలు వెళ్లాయి. ఉత్తరప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాలకు కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ నుంచి ఈ మేరకు ఆదేశాలు అనేది కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సూర్య.